విడవకండాడి చూసావా నేనొక్కడనే వెళ్ళొచ్చాను. ఇక మీదట నీ హెల్ప్ నాకు అక్కర్లేదు. ఒక్క నిమిషం నువ్వు ఒక్కడమే లోపలికి వెళ్ళొచ్చావంటే నాకు డౌటే. నేను వెళ్ళి చూసేస్తాను. ఎవరా నువ్వు? ఈ టైంలో బాత్రూమ్ లో ఏం చేస్తున్నావురా నువ్వు? బాత్రూమ్ వాచ్మెన్ మేడం. బాస్ ఈ రోజు నాకు ఉద్యోగం ఇచ్చారు. మీరు కూడా నన్ను ఆశీర్వదించండి మేడం. నీదే ఒక బతుకట్రా, ఇదొక ఉద్యోగం అట్రా. మేడం నేను ఇలా అంటున్నానని తప్పుకొనుకోకండి. ఇంతకు ముందు సులభ్ కాంప్లెక్స్ లో జాబ్ చేశాను. రోజుకి 100 మంది వచ్చి అక్కడ పాస్ పోసుకుని వెళ్ళేవారు. మీరే చెప్పండి మేడం, రోజు అంతమంది చూడటం కన్నా ఒక్కరు చాలా బెటర్ కదా. ఇతనే ఇక నా ఏటీఎం. ఎనీ టైం మొబైల్ వాచ్మెన్. నాన్న రాఘవా, ఇంత డిఫరెంట్ గా ఆలోచించేది నువ్వేరా. ఇక నువ్వు పడుకో. నువ్వు వెళ్ళు. ఎస్ బాస్. ఏంటి మన ఛానల్ నంబర్ 1 పొజిషన్ లోకి వచ్చిందా? నేను నిజంగా నమ్మలేకపోతున్నాను. గుడ్ మార్నింగ్ సార్. గ్రేట్ యార్. దేవుళ్ళ ప్రోగ్రామ్ పెడితే బాగుంటుందని చెప్పి నంబర్ 2 పొజిషన్ లో మన ఛానల్ నంబర్ 1 పొజిషన్ లోకి తీసుకొచ్చాం. యు డన్ ఏ గ్రేట్ జాబ్. థాంక్యూ సార్. ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. ఏ ప్రోగ్రామ్స్ వల్ల ఆ ఛానల్ మనల్ని దాటి ఫస్ట్ పొజిషన్ కి చేరుకుంది? లేడీస్ ని కవర్ చేయడానికి వాళ్ళు అన్ని అమ్మవార్లను కవర్ చేస్తూ చివరికి గ్రామ దేవతలను కూడా వదలకుండా దేవుళ్ళపై కాన్సెప్ట్లు చేస్తున్నారు. సరే అయితే మనము అలాంటి సెన్సేషనల్ స్పిరిచువల్ బేస్డ్ దేవుళ్ళపై సబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేద్దాం. ఏమంటారు? సూపర్ ఐడియా మేడం. ఏంటి సూపర్ ఐడియా? మేడం మీరు చెప్పినట్టు మనం చేస్తే డెఫినెట్ గా ఫెయిల్ అవుతాం. ఏంటి నువ్వు అనేది? వాళ్ళు చూపించారని మనము దేవుళ్ళ ప్రోగ్రామ్స్ చేస్తే చూసేవాళ్ళు బోర్ ఫీల్ అవుతారు మేడం. అంటే నీ దగ్గర వేరే ఏదైనా మంచి ఐడియా ఉందా? వాళ్ళు దేవుళ్ళ గురించి చెప్పారు, మనం దెయ్యాల గురించి చెప్దాం. ఇలా చూడండి మేడం, ఈ బంగ్లా చూస్తే 100% భయపడతారు. చాలా భయంకరంగా ఉంది. మన కాన్సెప్ట్ కి పర్ఫెక్ట్ లొకేషన్. శంకర్, ఇదే బంగ్లా నోకే చెయ్యి. ఇది సిటీ అవుట్స్కట్స్ లో ఉన్న బూత్ బంగ్లా మేడం. బీచ్ పక్కనే ఉంటుంది, మీరు అక్కడే ఉండి షూట్ చేసుకోవచ్చు. కావలసిన ఏర్పాట్లన్నీ వెంటనే చేయండి. ష్యూర్ మేడం. నందిని, నీకింకెవరైనా సపోర్ట్ కావాలా? యాంకర్ని మేనేజర్ని నేను సెలెక్ట్ చేసుకుంటాను. నాకు మంచి కెమెరామెన్ మాత్రం కావాలి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఇప్పుడే అనుకుంటున్నా వచ్చావు. చాలా ఫాస్ట్ నువ్వు. అందరూ అదే అంటుంటారు మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. రాఘవా, మనం కొత్త ప్రాజెక్ట్ ని రాఘవా చేస్ మేడం. ఒక పాత బంగ్లాలో దయ్యం, భూతం ఉన్నాయి అని క్రియేట్ చేయాలా? దాన్ని షూట్ చేసి ఒక రియాలిటీ షో ప్లాన్ చేస్తున్నాం. ఇదేం రియాలిటీ షో తల్లి? దానికి నువ్వే కెమెరామ్యాన్. నన్ను భయపెట్టడమే వీళ్ళందరి పని అనుకుంటా. కుదరదు మేడం. ఎందుకు? నాకు అదే పసిరికల్ మేడం. పసిరికలా? అదే జాండీస్. జాండీస్? అదే మేడం, తెలుగులో జాండీస్ అంటారు, ఇంగ్లీష్ లో కామెర్లు అంటారు. అది నాకు వచ్చింది మేడం. కానీ నిన్ను చూస్తుంటే అలా అనిపించట్లేదే. అది చూస్తే కనిపించదు మేడం. ఇదిగో చూడండి, నేను వైట్ టీ షర్ట్ వేసుకొచ్చాను మేడం. అది ఇప్పుడు ఎల్లో అయిపోయింది మేడం. మేడం, రాఘవ నందినిని లవ్ చేస్తున్నాడు. ఈ ప్రోగ్రామ్ కి నందినియే డైరెక్టర్ అని చెప్పండి, ఒప్పుకుంటాడు. నందిని, ఈ ప్రాజెక్ట్ కి వేరే ఎవరైనా కెమెరామ్యాన్ ని నువ్వే సెలెక్ట్ చేసుకోమా. మేడం, ఈ ప్రాజెక్ట్ కి డైరెక్టర్ ఈవిడేనా? అవును. మీరు ముందే చెప్పొచ్చు కదా మేడం. ఇంతవరకు నేను చెప్పింది అదే కదా రాఘవ. అవి కామెర్లు కదా మేడం, కొంచెం వినికిడి శక్తి కూడా తగ్గుతూ ఉంటుంది. ఓ ఎక్స్క్యూజ్ మీ మేడం. చూడండి మేడం. హలో, అవునా? ల్యాబ్ రిపోర్ట్ వచ్చిందా మేడం? ఇప్పుడే రిపోర్ట్ వచ్చింది, ల్యాబ్ రిపోర్ట్. నాకు కామెరాలు పూర్తిగా తగ్గిపోయాయట. ఇప్పుడు ఈ ఫోన్ రింగ్ అయిందా? మేడం, వైబ్రేషన్ మోడ్ లో ఉంచాను. ఎనీవే, మన ఈ ఎక్సైట్ ప్రాజెక్ట్ కి కెమెరామ్యాన్ వి నువ్వే. మేడం, థాంక్యూ సో మచ్. ఎవరో అమ్మాయిని ప్రేమించి నన్ను వదిలి అంత దూరం వెళ్ళిపోతావా? అమ్మా, నువ్వంటే నాకు పంచ ప్రాణాలే అమ్మా. తను ఫస్ట్, నువ్వు సెకండ్. సెకండా? అమ్మా, ఫస్ట్ కన్నా సెకండ్ చాలా పెద్దదమ్మా, అందుకే నువ్వు సెకండ్. అవునా? నా బంగారం. బాస్ టైం అయింది, వెళ్దామా? ఫోకస్ మ్యాన్ కి డ్రెస్ ఓకే, కానీ ఈ మీసం ఎందుకు? ఈ మీసమే కదా మీకు ప్రాబ్లం. జాబుని బట్టి గెటప్ మెయింటైన్ చేయాలి కదా సార్. కిలాడి బాయమ్మా. జాగ్రత్తరా. హాయ్ పూజ. హాయ్ నందిని. హాయ్ నందిని. హాయ్ మేడం, అన్ని లోడ్ చేస్తాం. తను పూజ. హలో. తను ఐశ్వర్య. నమస్తే. వీళ్ళిద్దరూ లైట్స్ మెన్.
అరవింద్ అరవింద్ నమస్తే సార్. నమస్కారం సార్ ఇది నీ ఒరిజినల్ పేరా లేదు సార్, మా అమ్మ నాన్న నాకు తిప్పస్వామి అని పేరు పెట్టారు. నేను ఈ ఛానల్కి వచ్చిన తర్వాత ఆర్నాల్డ్ అని పేరు పెట్టుకున్నా. మీ అమ్మా నాన్న నీ ఫేస్ కి తిప్పస్వామి అని కరెక్ట్ గా సూపర్ సార్ కుప్పస్వామి కదా సూపర్ సార్. హాయ్ గాయ్స్ జస్ట్ స్మాల్ స్లిప్ సారీ ఈయన వీరు డాక్టర్ మాలిక్ యా మన ఎండి గారి ఫ్యామిలీ ఫ్రెండ్. వీరికి మంచి ప్రొడ్యూసర్ కావాలని కోరిక. అందుకని అన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రొడక్షన్ కంట్రోలర్ లా మనతో వస్తున్నారు. సార్ ఐఎమ్ రాఘవ కెమెరామెన్ తను ఐశ్వర్య టచ్అప్ గర్ల్. ఓ హాయ్ ఐ యామ్ మాలిక్ డాక్టర్ ఏం సార్ ఏమైంది ఈవిడ్ని టచ్ చేయగానే కరెంట్ పాస్ అయింది. ఓహో మగధీర స్కీమ్ ప్రొడ్యూసర్ అయ్యి అన్ని లక్షణాలు ఉన్నాయి సార్ మీకు గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు గీత. హలో. నేను మీ ఎండి గారి ఫ్రెండ్ని. మీరు ఇక్కడ ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేయమని ఎండి గారు చెప్పారు. తను ఇక్కడ కుక్కు. నమస్తే నమస్తే. ఉలవచారు చేయటం వచ్చా కుక్కు ఫస్ట్ లుక్ లోనే ఇచ్చింది నాకు కిక్కు. నేనైతే అయ్యాను క్లీన్ బోల్డ్. మేడం మీకు ఆ లాస్ట్ రూమ్ అరేంజ్ చేశాను. పూజ మీకు మీ అసిస్టెంట్ కి ఆ రూమ్. థ్యాంక్ యూ. కెమెరామెన్ సార్ మీకు ఈ రూమ్ అరేంజ్ చేశాను. మా ఇద్దరిని గోచులు పెట్టుకుని బీచ్ లో బజ్జమంటారా? లేదు లేదు, లోపల కారిడార్ ఖాళీగా ఉంది, అది మీ ఇద్దరికి. నేను ముందే చెప్పాను మన రేంజ్ అదని. పదరా. వద్దు వద్దు వాళ్ళు కూడా నా రూమ్ లోనే ఉంటారు బాస్ వాళ్ళు మన రూమ్ కి వస్తే మన ఇద్దరికి స్థలం సరిపోదు బాస్. రేయ్, నోరు మూసుకోరా. బీచ్ చూసావు కదా, ఈ బంగ్లాలో దయ్యాలు కూడా చాలా ఉన్నాయట. వాళ్ళిద్దరు కూడా మనతో ఉంటే సేఫ్టీ రా. నువ్వు నోరు మూసుకో. ఆర్నాళ్ళు మీరిద్దరు కూడా మాతో పాటే ఉండొచ్చు, పర్వాలేదు. ఏమైంది? ఒక పెద్ద కెమెరామ్యాన్ ఫస్ట్ టైం ఒక లైట్ మ్యాన్ గౌరవించడం చూస్తున్నాను సార్. దానికి ఒక కారణం ఉంది బాబు. పోను పోను మీకే అర్థమవుతుంది. ఓకే సార్ అది ఎండి గారు ఎవరో డాక్టర్ వస్తున్నారని చెప్పారు. యా ఇట్స్ మీ. బట్ నేనే మర్చిపోయాను. వాట్ ఎలాగూ కెమెరా అసిస్టెంట్స్ ని కెమెరామెన్ తన రూమ్ లో ఉంచుకుంటానన్నారు. అవునవును. ఇంకా రూమ్స్ లేవు సార్. మీరు కావాలంటే కారిడార్ లోని సింగిల్ రూమ్ లో Correct. ఉండొచ్చు. వాట్ ఆర్ యు టాకింగ్? డు యు నో హూ ఐ యామ్? మొదలెట్టారు. మల్లిక్, డాక్టర్ మల్లిక్, సాగర్, డాక్టర్ మల్లిక్. గుర్తుకొచ్చిందా లేదా నీకు? గుర్తుకు రాలేదు సార్. సి నాకు వీళ్ళతో పాటు ఉండడం ఇష్టం లేదు. పైన రూమ్ ఉందని మేడం చెప్పారు కదా, ఐ విల్ స్టే దేర్. సార్ అది ఎండి గారి రూము. ఓ గాడ్ సంబడి టెల్ హర్. సార్ ఒక్క నిమిషం, మీరు టెన్షన్ పడకండి. గీత, ఎండి గారితో నేను మాట్లాడతాను. ఓకే? మీరు మాట్లాడతానంటే ఓకే. ఓకే సార్, మీరు ఆ రూమ్ లో స్టే చేయండి. థ్యాంక్ యూ. ఏంటి కంగారు పడుతున్నారు? నేను కంగారు పడడం లేదురా, ఈ బంగ్లాని కంగారు పడేలా చేస్తుంది. బీచ్ అన్నారు, ఇక్కడ బంగ్లా మాత్రమే కనబడుతోంది. బీచ్ బంగ్లా వెనుకుంది. బీచ్ కి దగ్గరలో ఉన్న ఈ బంగ్లా మనం అనుకున్న కాన్సెప్ట్ కి పర్ఫెక్ట్ గా సూపర్ గా సూట్ అవుతుంది. అవును మేడం, ఈ బంగ్లాలో దయ్యాలు ఉన్నాయని మనం జనానికి చెప్పినా నమ్మేలా ఉంది. ఓ నాకైతే ఇల్లుని చూస్తే నిజంగానే దెయ్యాలున్నాయనిపిస్తోంది. రాఘవా, వస్తున్నా. అక్కడే చేస్తున్నావు. షార్ట్ రెడీ చేసుకో. లేదు, అక్కడి నుంచి ఒక యాంగిల్ సరే చూస్తా. రే కెమెరా పూజ, అక్కడ పెట్టరా. నిలబడు. ఇంట్రొడక్షన్ షాట్ తీసుకొని డైరెక్ట్ గా బీచ్ కి వెళ్ళిపోదాం. పూజ రెడీ? రెడీ మ్యామ్. యాక్షన్. గ్రీన్ ప్రసారం కాబోతున్నా. హలో, నువ్వు జాకీ చాన్ సిస్టర్ అనుకుంటున్నావేంటి? జంప్ చేసి మరి ఎంట్రీ ఇస్తున్నావేంటమ్మా? కాస్త నెమ్మది. రాఘవ, నేనే తనని అలా జంప్ చేయమని చెప్పాను. నీవేనా? ఓకే. యాంకర్ మేడం, మీరు జంప్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి. మీరు ఇలా జంప్ చేస్తే మన కెమెరాకి దొరకరు, పక్క ఛానల్ వాళ్ళకి దొరుకుతారా? రా ఎడివరా ఎడివ. దెయ్యం ఉందని చెప్పు, నువ్వే దయ్యంలా చెయ్యకు. యాక్షన్. గ్రీన్ టీవీ మీ అందరి కోసం ఒక కొత్త షో స్టార్ట్ చేశారు. దయ్యాలున్నాయా లేవా? ఇది నిజమా లేక అబద్ధమా? నడుచుకుంటూ వస్తాయా లేక గాల్లో వస్తాయా? దయ్యం దీన్ని తీసుకొని పోతే బాగుండు దేవుడా. ఇంతకు ముందు ఇంట్లో ఉన్న అందరూ చెప్పారు
ఈ ఇంటి వెనకున్న బీచ్ లో దయ్యం ఉందంట. ఆహా, దెయ్యం ఉందా? ఏంటి రాఘవ మొత్తం నాశనం చేస్తున్నావు? దయ్యం ఉందని మనమే క్రియేట్ చేస్తున్నాం కదా. స్క్రిప్ట్ రాఘవ. ఏం లేదు కాస్త ఓవర్గా ఇన్వాల్వ్ అయ్యానంతే, సారీ. కంటిన్యూ. ఊరికి చివర సముద్ర తీరంలో ఒంటరిగా ఉన్నా ఇప్పుడు ఇంట్లోకి మనం వెళ్ళబోతున్నాం. ఏం జరగబోతోందో ఎవ్వరికీ తెలీదు. పదండి వెళ్ళి చూద్దాం. ఏ వెయిట్. పూజ డోర్ చాలా భయపడుతూ ఓపెన్ చెయ్యి. ఓకే రాఘవ కెమెరా ఉంచు. కెమెరా ఎప్పటి నుంచో లోడ్లోనే ఉంది. దీన్ని ప్రేమించి పెద్ద తప్పు చేశాను రా బాబు. ఏమన్నా? ఏం లేదు కెమెరా రోల్ అవుతుంది అంటున్నాను. గో రాఘవ ఫాలో అవ్వు. బ్యాక్ షాటే బాగుంటుంది. ఇక్కడి నుంచి ముందుకు జూమ్ రాఘవ, చేస్తానంతే, ఏం కదా. follow చేయి. ఏయ్! మేడం ఆ డోర్ కూడా ఓపెన్ చెయ్యి. రాఘవ follow చెయ్యి.